హైదరాబాద్ మెట్రో రైల్పై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. L&T 100% ఈక్విటీ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 30 నాటికి 15,000 కోట్ల డీల్ పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మెట్రో ఇక సర్కార్ పరిధిలోకి వచ్చింది. నగరవాసుల ప్రధాన రవాణా వ్యవస్థగా అయినటువంటి హైదరాబాద్ మెట్రోపై ఇక పూర్తి అధికారాలు సర్కార్కే చెందబోతున్నాయి. ఇక మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది. ఇందుకోసం జీవో నంబర్ 128 విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. సర్ఫరాజ్ అహ్మద్ ను ఎండీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్స్ గా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, అశోక్ రెడ్డి, జితేష్ వి పాటిల్ ను నియమించింది. ఇక మేనేజింగ్ డైరెక్టర్ గా శివేంద్ర ప్రతాప్ ను నియమించింది ప్రభుత్వం. మెట్రోను మరింత లాభసాటిగా మార్చడం, రెండో దశ విస్తరణ పనులు వేగవంతం చేయడంపై కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దృష్టి సారించబోతున్నారు. మెట్రో నిర్వహణలో L&T సంస్థ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సవాళ్లు, రాయితీలకు సంబంధించిన వివాదాలకు ఈ నిర్ణయంతో తెరపడబోతుంది. ఈక్విటీ బదిలీ ద్వారా మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక L&Tకి సంబంధించిన 15,000 కోట్ల వాటాను కొనుగోలు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం IFRC నుంచి 13,615 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది. వీటిని 20 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.